హైదరాబాద్ బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో ఇస్ హియర్. క్రెడే హైదరాబాద్, రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. తెలంగాణలో అయితే ఒక విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. అయితే స్థానికంగా హైదరాబాద్లోని హైటెక్ సిటీలోని ఇన్ఆర్బిట్ మాల్లో దారుణం చోటు చేసుకుంది. అయితే స్థానికంగా అక్కడ ఒక యువతి లైఫ్ స్టైల్లో సేల్స్ గర్ల్గా పనిచేస్తుంది. అయితే ఆ యువతి రోడ్డు క్రాస్ చేస్తున్న క్రమంలో అనుకోకుండా వెనుక నుండి ఒక కారు బలంగా ఢీకొనింది. ఈ ఢీకొన్న క్రమంలోనే తను అక్కడికక్కడే మరణించింది. అయితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడ రోధిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కారు ఎవరైతే ఆ కారుతో ఢీకొన్నారో ఆ కారు నడిపింది సాక్షాత్తు జనసేన ఎంపీ కుమారుడు, అంటే లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజుష్. అయితే ఈ సంజుష్ ఆ ఇనార్బిట్ మాల్ దగ్గర నుంచి అతి వేగంతో తనని ఢీకొన్నాడని అక్కడ స్థానికులు గమనించిన స్థానికులు అయితే నిర్ధారించారు. అతి వేగం కారణంగా ఆ యువతి మరణించింది. అయితే ఆ యువతి మరణించిన ప్రదేశంలో కూడా చూసుకోవచ్చు, తను జీబ్రా క్రాసింగ్ అనేది ఉంది, అక్కడ నుండే తను రోడ్డు క్రాస్ చేస్తుంది. అయితే ఇదే క్రమంలో అతి వేగం కారణంగా సంజుష్ అతి వేగంగా నడిపి ఆ యువతిని ఢీకొన్నాడని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి తెలంగాణలో అయితే పోలీసులు సంజుష్ పైన ఎటువంటి కేసు అనేది నమోదు చేయలేదు ప్రస్తుతానికైతే. అయితే దీనికి సంబంధించి మీడియా అలాగే స్థానికులు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. ఒక ఎంపీ కుమారుడు అయితే అతనిపైన కేసు నమోదు చేయరా, ఖచ్చితంగా శిక్షించాలి, ఎవరైతే రాజకీయ నాయకుడికి ఒక రూలు సామాన్యులకు ఒక రూలా అని గట్టిగానే ప్రశ్నించాడు. ఈ ప్రశ్నించిన క్రమంలోనే సంజుష్ని పోలీస్ స్టేషన్ పిలిపించి అక్కడ ఆయనకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. అయితే ఆ టెస్ట్లో కూడా అతను మద్యం సేవించలేదని పోలీసులు నిర్ధారించి ఆ తర్వాత పంపించారు. పంపించిన తర్వాత మరి ఆ కొడుకును కాపాడుకునే ప్రయత్నంలో ఎంపీ అయితే సకల ప్రయత్నాలు చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. మరి హిట్ అండ్ రన్ కేసు కింద దీన్ని నమోదు చేయవచ్చు. అయినా పోలీసులు ఎందుకు ఇలా నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తున్నారు? ఒక ఎంపీ కుమారుడికి ఒక రోలు, మరి సామాన్యులకి ఇంకో రోలా? అక్కడ పోయిన పాప ప్రాణానికి మరి బాకీ ఎవరు? ఆ కుటుంబ బాధ్యత చూసుకోవాల్సింది ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ రోధిస్తున్నారు. కష్టపడి ఆ పిల్లల్ని పెంచుకున్న తను ఉద్యోగం చేస్తా అంటే హైదరాబాద్ పంపించా, హైదరాబాద్లో పనిచేస్తూ నెలకొకసారి ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్తుందని ఆ తల్లిదండ్రులు అక్కడ ఎక్కడైతే ఆ స్పాట్లోనే వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే ఆ కారుని ఢీకొన్న తర్వాత సంజుష్ అక్కడ నుంచి పరారవ్వాలని అనుకున్నాడంట. ఆ జనాలు ఎక్కువ రావడం వల్ల తిరిగి వెనక్కి వచ్చాడు. అయితే వెనక్కి వచ్చిన క్రమంలో కూడా స్థానికంగా ఉన్న ఎవరు కూడా అతన్ని ప్రశ్నించలేదు. ఆ తర్వాత ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే ప్రస్తుతానికి సంజుష్ని విచారిస్తున్నారు. ఏం పేరు బాబు? ఎల్ సంజుష్. ఏజ్ 21. పెట్టు होता మరి వస్తారు ఒక గాలి బయటకు వస్తుంది. ఈ విచారించే క్రమంలో కూడా ఏదైతే వీళ్ళకు ఉన్న బ్యాక్గ్రౌండ్ని బట్టి ఒక బినామీని తెచ్చిపెట్టారు అక్కడ. ఆ బినామీ అంటే ఎవరంటే ఈ సంజుష్ డ్రైవ్ చేయలేదు, ఆ డ్రైవింగ్ తన డ్రైవర్ చేశాడని ఆ డ్రైవర్ మీద నింద కప్పిపుచ్చడానికి డ్రైవర్ని వీళ్ళు రెడీ చేసుకొని పెట్టుకున్నారు. అయితే పోలీసులు ఆ డ్రైవర్ని ప్రశ్నించిన తర్వాత ఆ సమయంలో నేనే డ్రైవ్ చేశానని డ్రైవర్ ఒప్పుకున్నా పోలీసులు అన్ని విధాలా ప్రశ్నిస్తే పొంతల్లేని సమాధానాలు ఈ సంజుష్ డ్రైవరు చెప్పాడు. అయితే పోలీసులకి మళ్ళీ అనుమానం రావడంతో ప్రస్తుతానికైతే లింగమనేని సంజుష్ పైన అయితే కేసు నమోదు చేశారు. అంటే దగ్గర ఆగస్టు 16 రోజున ఇది జరిగింది. ఇప్పటికీ ఈ రోజుకి 22 తారీఖు, అంటే దగ్గర 6 రోజుల పాటు, అంటే 6 రోజుల వరకు కూడా ఎటువంటి కేసు అనేది నమోదు చేయలేదు. ఎందుకంటే అతను ఒక ఎంపీ కొడుకు అయితే ఏంటి అంటే సామాన్యులకు ఒక రూలు, మరి అదేవిధంగా ఎంపీ కొడుకులకి రాజకీయ నాయకులకి ఇంకో రూలా అని గట్టిగానే యువత ప్రశ్నిస్తుంది. అయితే దీనికి సంబంధించి మరి సంజుష్ని విచారించనున్నారు. మరి సంజుష్ని కాపాడే సకల ప్రయత్నాలు లింగమనేని రమేష్ ఏదైతే జనసేన ఎంపీ చేస్తున్నాడని వార్తలు కూడా వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. మరి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సంజుష్ని ఏ విధంగా విచారిస్తారో ముందు చూడాల్సి ఉంది.